గత నెల 15వ తారీఖున 168 వర్కుల్ని మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. సుమారు 17 కోట్ల రూపాయలు. ఏదైతే 168 వర్కులు మే 15న శంకుస్థాపన ఎక్కడికక్కడ కూటమి నాయకుల సమక్షంలో, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకుల సమక్షంలో ప్రజల చేత శంకుస్థాపన చేసుకున్నాము. ఆ వర్కులన్నీ కూడా ఆ రోజే శాసనసభ్యులు సేదరెడ్డి గారు ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. 60 రోజుల లోపల ఈ వర్కులన్నీ కూడా పూర్తి చేసి ప్రజలకు అంకితం ఇస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా దాదాపు 15 రోజులు ఈ శంకుస్థాపన అయింది. అయితే ఏదైతే 168 వర్కులు శంకుస్థాపన చేశామో ఆ వర్కులన్నీ కూడా నాణ్యతతో జరుగుతున్నాయా, ఇన్ టైంలో జరుగుతున్నాయా అని ఒకసారి ఎక్కడికక్కడ స్థానిక కూటమి నాయకులతో, స్థానిక ప్రజలతో కలిసి ఒకసారి పర్యటించాలని దానిలో భాగంగా ఈరోజు 22వ డివిజన్లో ఈరోజు చూడడం జరిగింది. ఇప్పటిదాకా ఏదైతే మనం 168 వర్కులు మనం శంకుస్థాపన చేసినామో ఇప్పటిదాకా 32 వర్కులు పూర్తి చేశాం. అదేవిధంగా 65 వర్కులు ప్రోగ్రెస్లో ఉన్నాయి. బ్యాలెన్స్ స్టార్ట్ చేయాల్సినవి 70 చిల్లర వర్కులు బ్యాలెన్స్ స్టార్ట్ చేయాలి. తప్పకుండా ప్రజలకు మాట ఇచ్చిన ప్రకారం ఈ 168 పనులను నాణ్యతతో అనుకున్న టైం ప్రకారం 60 రోజుల్లో పూర్తి చేయడం జరుగుతుందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. ఎప్పటికప్పుడు శాసనసభ్యులు సేదరెడ్డి గారు కన్సర్న్ అధికారులందరితో కూడా దీనిపైన ప్రతి వారం కూడా రివ్యూ చేస్తూ ఉన్నారు. ప్రత్యక్షంగా గ్రౌండ్లో కూడా ఒకసారి తిరిగి చూస్తే క్వాలిటీ పరంగా కానీ ఇంకేదన్నా సమస్యలు ఉంటే ప్రజలతో నేరుగా మాట్లాడి ఇంకేదన్నా ఇష్యూస్ ఉంటే కూడా తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు అందరి నాయకులతో, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులతో మనం ఈరోజు పర్యటించడం జరిగింది. ఇదే విధంగా ప్రతి డివిజన్లో కూడా ఎక్కడెక్కడైతే ఈ 168 వర్కుల్లో భాగంగా ఆయా డివిజన్లో పనులు జరుగుతున్నాయో ప్రతి డివిజన్లో కూడా పర్యటించడం జరుగుతుందని ప్రజలకు తెలియజేస్తూ, అదేవిధంగా రాబో రోజుల్లో కూడా తప్పకుండా ఎక్కడెక్కడైతే ఇంకా కూడా ప్రజా దర్బార్లో వచ్చిన వినతులు కానీ నేరుగా ఆఫీస్కి రావడం కానీ, లేదంటే నేను కానీ శాసనసభ్యులు సేదరెడ్డి గారు కానీ ఆయా డివిజన్లో, ఆయా గ్రామాల్లో తిరిగినప్పుడు కానీ ఏ సమస్యలు చెప్పినా వాటిని కూడా అన్నీ కూడా ఏవైతే చేయగలమో తప్పకుండా రాబో రోజుల్లో అవి కూడా చేస్తామని మీ అందరికి కూడా ప్రజల ద్వారా తెలియజేస్తూ, ఎప్పుడు ఎక్కడ ఏ సమస్య ఉన్నా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే సేదరెడ్డి గారు కానీ, అదేవిధంగా ఎమ్మెల్యే గారి కార్యాలయం కానీ, స్థానికంగా నాయకులు కానీ మీకు అందరూ కూడా అందుబాటులో ఉంటారు. తప్పకుండా ఏ సమస్య ఉన్నా కూడా మాకు తెలియజేయవచ్చు. చేయగలిగింది ఉంటే దాన్ని తప్పకుండా చేస్తామని తెలియజేస్తాం. చేయలేకపోతే ఎందుకు చేయలేకపోతున్నాం కూడా మీకు వివరణగా అన్నీ కూడా తెలియజేస్తామని చెప్తూ, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులతో, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని విధాల ఎంత అభివృద్ధి జరుగుతుందో కూడా మీకు అందరికీ తెలుసు. 22వ డివిజన్కి మనం వచ్చాం. 22వ డివిజన్లో ఈ 2 సంవత్సరాల్లో 4,59,00,000 రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు, అది రోడ్లు కానీ, ట్రైన్లు కానీ, ఇతరితర స్థానిక పార్టీ నాయకులు, కూటమి నాయకులు కానీ, స్థానిక ప్రజల సలహా సూచన మేరకు ఇప్పటిదాకా 4,59,00,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దాదాపు దాంట్లో 4 కోట్ల రూపాయలు పూర్తిగా పనులు అయిపోయినాయి. ఒక 50 లక్షలు, 59 లక్షల రూపాయల పనులు జరుగుతున్నాయి. ఈ 60 రోజుల్లో అవి కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తూ, ఇంకా కూడా ప్రజా దర్బార్లో కానీ, ప్రజలు కానీ కొన్ని అభివృద్ధికి సంబంధించిన వినతులు ఇచ్చున్నారు. రాబో రోజుల్లో అవి కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తూ, ఇన్ని మంచి పనులు చేస్తూ
మీ అందరికి కూడా అందుబాటులో ఉంటున్న శాసనసభ్యులు సేదరెడ్డి గారికి కానీ, ఈ కూటమి ప్రభుత్వానికి కానీ, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వానికి, అదేవిధంగా స్థానికంగా ఉన్న శాసనసభ్యులు సేదరెడ్డి గారికి మీ అందరి ఆశీర్వాదం ఉండాలని మిమ్మల్ని అందరం కూడా కోరుకుంటున్నాను. ఈ టెక్నో ఒలింపియాడ్, సివో స్పార్క్, మెడి స్పార్క్ వంటి ఆధునిక అకాడమిక్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్, సైన్స్ అవగాహన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డు కరికులంలలో అత్యుత్తమ ఫలితాల సాధనకు దృఢమైన పునాది వేస్తోంది నారాయణ. అనుభవజ్ఞులైన అధ్యాపకుల సమగ్ర మార్గదర్శకత్వంలో ప్రతి విద్యార్థిలో లాజికల్ థింకింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ కి పదును పెట్టి జాతీయ స్థాయి విజేతలుగా తీర్చిదిద్దుతూ వారి ప్రతిభను శిఖరాగ్రాలకు చేరుస్తోంది నారాయణ. అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, అత్యుత్తమ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ తో కూడిన సాంకేతికతతో కూడిన విద్యా వాతావరణం, విశాలమైన ప్లేగ్రౌండ్, పరిశుభ్రమైన డైనింగ్ హాల్లో రుచికరమైన పోషకాహారం, సౌకర్యవంతమైన హాస్టల్ సదుపాయాలు కల్పిస్తోంది నారాయణ. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. వావిలేటిపాడు, ధనలక్ష్మీపురం, నెల్లూరు.